అందరికీ నమస్కారం. బీఈడి అభ్యర్థుల చలో ఇందిరా పార్క్ కార్యక్రమం నవంబర్ 26 తారీఖు నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో బీఈడి అభ్యర్థులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి. మన ముఖ్య డిమాండ్స్ ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా వస్తున్నాయి. గత డిఎస్సిలో మనం చూసినట్లయితే 12,000 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే దాదాపు మన బీఈడి వాళ్ళకు కేవలం 2,000 మాత్రమే ఈ ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో జిల్లాల వారీగా చూసుకుంటే, సబ్జెక్టుల వారుగా చూసుకుంటే 1 పోస్టు 2 పోస్టులు, కొన్ని జిల్లాలలో అసలు పోస్టులే లేని పరిస్థితిలో మనం గత డిఎస్సి రాయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమనగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో ఎస్జిటి వాళ్లకు 70% ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో అనగా 1999కు ముందు జీవో నెంబర్ 505 ప్రకారం 50% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్, 50% మాత్రమే ప్రమోషన్ అనే ఉండేవి. కానీ 1999లో జీవో నెంబర్ 108 ప్రకారం 70% ప్రమోషన్లు ఇచ్చి 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరిగింది. అంటే తెలంగాణలో మనకు ఎస్జిటి రాసుకునే అవకాశం లేదు, అదేవిధంగా జేఎల్ ప్రమోషన్లు కూడా లేవు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. మనం తీరని అన్యాయం జరుగుతూ ఉంది మనకు. దయచేసి గమనించాలి మిత్రులారా. దీనికి మన ముఖ్య డిమాండ్ ఏంటంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 100% స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఈ జీవోలను కొట్టేసి కొత్త జీవోలను తయారు చేయమనేసి ప్రభుత్వంకి మనం వేడుకుంటున్నాం, మన బాధను తెలియజేస్తున్నాం. ఈ జీవోలు మారితే కానీ మన బీఈడి వాళ్ళ బతుకులో మార్పు రాదన్న విషయాన్ని అందరు గమనించాలి. కావున దయచేసి చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని నవంబర్ 26 తారీఖున అత్యధిక సంఖ్యలో పాల్గొని మన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. చాలామంది పెద్ద వారు వస్తున్నారు కాబట్టి